So next class is vitamins. The third unit of NMR, NP, natural products and biopolymers. In the biopolymers, the last unit is the biopolymers is vitamins and their structures. Vitamins మరియు దాని యొక్క స్ట్రక్చర్స్. Paper 1-4. ఏంటంటే నెక్స్ట్ యూనిట్ 3 ఆల్రెడీ 1-4-2 అయిపోయింది. ఓకేనా? యూనిట్ 3 విటమిన్స్. ఏంటంటే యూనిట్ 3 విటమిన్స్. సో విటమిన్స్ అంటే ఏంటి? విటమిన్స్ మనకు తెలుసు. సో మెనీ ఈరోజు మనకి మన డైలీ లైఫ్లో కంపల్సరీగా మనకి ప్రోటీన్స్, విటమిన్స్, ఓకేనా, సాకరైడ్స్ ఇవన్నీ కావాలి. ఎందుకంటే మన బాడీలో ప్రతి ఆర్గన్ పనిచేయాలంటే ఇవి ఎనర్జీని ఇస్తాయి అన్నమాట. ఓకేనా? సో అలాగే మనకి ఈరోజు మనం తీసుకున్న ఫుడ్లో విటమిన్ డిఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. హెయిర్ ఫాలింగ్ కానీ, హెయిర్ కలర్ చేంజ్ అవ్వడం కానీ, బాడీ కలర్ చేంజ్ అవ్వడం కానీ, లేదంటే కొన్ని ఆర్గన్స్ పనిచేయకపోవడానికి కానీ, ఓకేనా, అలాగే వీక్గా ఉండడానికి కానీ, రెగ్యులర్ మెటబాలిక్ సిస్టమ్ సరిగా జరగకపోవడానికి కానీ మ్యాక్సిమం మనకి ఉన్న డిఫిషియన్సీ ఏంటంటే విటమిన్ డిఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉందన్నమాట. సో ఈ విటమిన్ డిఫిషియన్సీని మనం రెమెడీ చేయాలి అంటే దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో వాట్ ఈస్ ద విటమిన్ అంటే ఏంటి, వాటి స్ట్రక్చర్ ఎలా ఉంటాయి, అవి మనకి ఏ విధంగా లభిస్తాయి అనేది కనుక చూస్తే ఫస్ట్ విటమిన్స్ ఏంటంటే చూద్దాం. విటమిన్స్ ఆర్ ద ఆర్గానిక్ కాంపౌండ్స్. విటమిన్స్ అనేవి ఏంటంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ అడిషన్ టు ఫ్యాట్స్. విచ్ ఆర్ రిక్వైర్డ్ దేనికి కావాలంటే ఇన్ అడిషన్ టు ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, మినరల్స్, సాల్ట్స్ అండ్ వాటర్. ఓకేనా? సో దేనికి కావాలంటే విచ్ ఆర్ రిక్వైర్డ్ బై ది యానిమల్స్. ఓకేనా? సో బై యానిమల్స్ దీనికి కావాల్సి ఉంటుంది. Some bacteria and microorganisms for the maintenance and normal growth of life. ఓకేనా? సో మన నార్మల్ గ్రోత్ ఆఫ్ లైఫ్ ఉండాలంటే అంటే పెరుగుదల కనుక ఉండాలంటే కంపల్సరీగా విటమిన్స్ అనేది మనకు కావాలి. యాజ్ దే కెనాట్ బి సింథసైజ్డ్ బై దెమ్ ఎక్సెప్ట్ విటమిన్ డి. సో ప్రతిదాన్ని కూడా మనం సింథసైజ్ అనేది చేయొచ్చు, కానీ ఒకదాన్ని చేయడం అది ఏంటంటే డి విటమిన్. డి విటమిన్ అనేది మన బాడీలో ఉన్న ఫ్యాట్ సన్లైట్ మన మీద పడినప్పుడు అది కన్వర్టెడ్ ఇంటూ డి విటమిన్. ఓకే? అలాగే కొన్ని ఫిష్ అట్లో కూడా దొరుకుతుంది, ఫిష్ ఆయిల్. ఓకే? దే రిజెంబుల్స్ హార్మోన్స్ ఇన్ దేర్ ఫంక్షన్స్ అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్. ఆన్ ద అదర్ హ్యాండ్ దే డిఫర్ ఫ్రమ్ ఈచ్ అదర్ ఇన్ ద రెస్పెక్ట్ దట్ ద విటమిన్స్ ఆర్ సప్లైడ్ టు ది ఆర్గానిజమ్స్ త్రూ ఫుడ్. విటమిన్స్ని మన బాడీకి ఏ విధంగా సప్లై చేస్తామండి? త్రూ ది ఫుడ్. ఓకేనా? ఆహారం ద్వారా మన బాడీకి కావాల్సిన విటమిన్స్ని మనం సప్లై చేస్తాం. ఓకేనా? వేరస్ హార్మోన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్సైడ్ ద బాడీ. హార్మోన్స్ కూడా ఇన్సైడ్ బాడీలో విటమిన్స్ తయారు చేసుకుంటాయి. అవి ఏంటంటే థైరాక్సిన్ ఫ్రమ్ థైరాయిడ్. థైరాక్సిన్ అనే దాన్ని థైరాయిడ్ నుంచి తయారు చేసుకుంటుంది. అలాగే అడ్రినాలిన్ ఫ్రమ్ అడ్రినల్ బాడీ, ఇన్సులిన్ ఫ్రమ్ ప్యాంక్రియాసిస్. ప్యాంక్రియాసిస్ నుంచి ఇన్సులిన్ని తయారు చేసుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకేనండి? సో ఇన్ జనరల్ ద ఫ్రెష్ అండ్ న్యాచురల్ ఫుడ్ కంటైన్స్ ఆల్ ద నెసరీ విటమిన్స్ ఇన్ అప్రోప్రియేట్ అమౌంట్. బట్ యాజ్ ద హ్యూమన్ బీయింగ్ and other animals like food which is prepared by some processes which results in the deficiency of some vitamins in the food. Okay? The deficiency of particular vitamin cause a specific disease. అంటే విటమిన్ మన బాడీలో డిఫిషియన్సీ ఉండడం వల్ల మనకి కొన్ని రకాలైన వ్యాధులు రావడం జరుగుతుంది అన్నమాట. అందులో ఏంటి అంటే ఆ వ్యాధులు ఏంటి అంటే deficiency disease are
ఎవిటమైనజెస్ విచ్ కెన్ ఓన్లీ బి క్యూర్డ్ బై ది ఇంటేక్ ఆఫ్ దట్ విటమిన్. ఓకేనా? అప్పుడు ఆ విటమిన్ ఫర్ ఎగ్జాంపుల్ సి విటమిన్ డిఫిషియన్సీ వల్ల స్కర్వీ అనే వ్యాధి వస్తుంది, రక్తహీనత. దాన్ని డిఫిషియన్సీ చేయాలంటే మనకి సి విటమిన్ కావాలి. రెండో ప్రపంచ యుద్ధంలో ఆ ఒక్కటే తెలియక సి విటమిన్ తీసుకుంటే తగ్గిద్దని స్కర్వీ అనేది చాలా మంది సోల్జర్స్ చనిపోయారు. తర్వాత ఇప్పుడు మనం దాని సి విటమిన్ టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల మనకి ఆ వ్యాధి అనేది కనుమరుగవడం జరుగుతుంది. అలాగా మెనీ ఆఫ్ ది, అలాగే కంటి చూపు పోవడానికి కానీ, ఓకేనా, ఇలాగా చాలా వాటికి విటమిన్ డిఫిషియన్సీ అనేది కెరటిన్ అనే విటమిన్ వల్ల కంటి చూపు లోపం ఉన్నది రాస్తుంది. ఇలా చాలా వస్తుంది. ఓకేనా? అసలు ఈ విటమిన్ ని ఎవరు కనుక్కున్నారు, ఎలా కనుక్కున్నారు అనేది చూద్దాం. డిస్కవరీ ఆఫ్ విటమిన్స్ ఇన్ 1912 ఫంక్ అనే సైంటిస్ట్ 1912 విటమిన్ డిఫిషియన్సీ 1912 లో ఫంక్ అనే సైంటిస్ట్ ఏం చేస్తే దేర్ ఆర్ సమ్ కాంపౌండ్స్ ఇన్ ది ఫుడ్ విచ్ ప్రివెంట్స్ very scurvy, pellagra, rickets, etc. Very అంటే కంటి చూపు, అలాగే స్కర్వీ అంటే రక్తహీనత, అలాగే పెల్లగ్రా, అలాగే రికెట్స్ అనేది ఇవన్నీ వ్యాధులు అన్నమాట. ఓకేనా? ఫుడ్ డిఫిషియన్సీ వల్ల వచ్చాయి. అకార్డింగ్ టు హిమ్ ఆల్ కాంపౌండ్స్ కంటైన్ నైట్రోజన్ అండ్ దస్ డ్యూ టు దేర్ విటల్ ఫంక్షన్స్ అండ్ బేసిక్ నేచర్ ఈ కాల్డ్ సచ్ కాంపౌండ్స్ యాజ్ విటమిన్స్. అలా కాంపౌండ్స్ ఉన్నదాన్ని విటల్ ఫోర్స్ ఉన్న ఆ నైట్రోజన్ కంటైనింగ్ కాంపౌండ్స్ ఏమన్నాడంటే విటమిన్స్ అని అన్నాడు. విటమిన్ అంటే ఏంటి? బీటా లైఫ్ ప్లస్ ఎమిన్. విటమిన్ బీటా లైఫ్ ప్లస్ ఎమిన్ ఈస్ కాల్డ్ యాజ్ ద విటమిన్. అదా మీకు దారి ఎవరు చెప్పారు? అంటే అంటున్నారు రోజు సెకండ్ ఇయర్ మీరు థర్డ్ ఇయర్. According to him, all compounds contain nitrogen and dust due to their vital functions and basic natures. That called such compounds is vitamin. Vitamin అంటే beta life plus emin. Beta life plus emin. Beta అంటే vital force. Vital force అంటే మనకి ఇచ్చే ఎనర్జీ అన్నమాట. Vital force. అండ్ లైఫ్ ప్లస్ ఎమిన్. ఎమిన్ అంటే నైట్రోజన్ కంటైనింగ్ కాంపౌండ్స్. ఓకేనా? దీన్ని విటమిన్. బట్ లేటర్ ఆన్ ఇట్ వాస్ ఫౌండ్ దట్ ఆల్ సచ్ అదర్ కాంపౌండ్స్ డు నాట్ కంటైన్ నైట్రోజన్. అంటే తర్వాత దాన్ని మళ్ళీ కనుక్కున్నది ఏంటంటే నైట్రోజన్ లేని విటమిన్స్ కూడా ఉన్నాయి. అలా నైట్రోజన్ లేని విటమిన్స్ కూడా కనుక్కోవడం జరిగింది. అప్పుడు విటమిన్స్ వాజ్ మాడిఫైడ్ ఇంటూ విటమైన్ ని. ఫస్ట్ దీన్ని ఎలాగన్నారంటే విటమైన్, విటమైన్, విట్ ప్లస్ అమైన్, విటమైన్. తర్వాత దీన్ని నైట్రోజన్ అని లేదు అన్న తర్వాత విటమిన్, విటమిన్ మిన్, ఎమైన్ అని అనలేదు, విటమిన్ అని అనడం జరుగుతుంది అన్నమాట. విటమిన్. క్లాసిఫికేషన్ అండ్ నామిక్లేచర్ ఆఫ్ విటమిన్స్. ఈ విటమిన్స్ ఏ విధంగా క్లాసిఫికేషన్ అండ్ నామిక్లేచర్ అంటే దీని యొక్క పేర్లు ఏ విధంగా పెట్టారన్నది చూద్దాం. ఓకేనా? In the beginning, vitamins were classified as fat soluble. ఓకేనా? బిగినింగ్ లో విటమిన్స్ అనేవి ఫ్యాట్ సాల్యుబుల్ అంటే కొవ్వులో కరిగే పదార్థాలను చూసారు. విచ్ క్యూర్డ్ బ్లైండ్నెస్ అండ్ వాటర్ సాల్యుబుల్ బి విచ్ క్యూర్డ్ వెరీ అంటే విటమిన్ ఏ అనేది మనకి దేనికి ఉపయోగిస్తుంది అంటే నైట్ రే చీకటి, నైట్ బ్లైండ్నెస్, రే చీకటి అంటే రాత్రి అవగానే చీకటి పడిపోతాయి కళ్ళు, దాని నుంచి కాపాడడానికి మనకి ఏ విటమిన్ అనేది ఉపయోగిస్తుంది అని అన్నారు. అండ్ వాటర్ సాల్యుబుల్ బి, వాటర్లో సాల్యుబుల్ విటమిన్ బి అంటే విచ్ క్యూర్డ్ వెరీ లేటర్ ఆన్ యాంటీ స్కర్వీ ఫ్యాక్టర్ వాజ్ డిస్కవర్డ్ అండ్ వాజ్ నోన్ యాజ్ విటమిన్ సి. ఓకేనా? అలాగే స్కర్వీ దాన్ని రికవరీ చేయడానికి ఉపయోగించే విటమిన్ ని విటమిన్ సి అంటే సి విటమిన్ అని అనడం జరుగుతుంది. And similarly, other vitamins were discovered and named by alphabet in the order of discovery. For example, vitamin D, A, B, తర్వాత vitamin C, A, B, C. Vitamin A అంటే మనకి ఏంటంటే బ్లైండ్నెస్, విటమిన్ B అంటే బెరీ, విటమిన్ C అంటే సి విటమిన్.
అలాగే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో విటమిన్ డిఈహెచ్ అనే ఉండడం జరుగుతుంది అనమాట. అంటే ఈ విటమిన్ ఏబిసిడిఈ అనేది ఎలా పెట్టాలంటే దాని యొక్క ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కనుక్కున్న దాని ప్రకారంగా విటమిన్ ఏబిసి అనడం జరిగిందనమాట. After some times it was found that water soluble vitamin B is a complex mixture of some compounds. దాని తర్వాత మనకి ఏం తెలిసిందంటే విటమిన్ బి అనేది వాటర్ సాల్యుబుల్ మిక్చర్ అనమాట. ఇందులో ఇది ఒక్కటే కాదు, ఇంకా ఏమున్నాయని కనుక్కున్నప్పుడు అలా కనుక్కున్నది ఏంటంటే విటమిన్ బి1 బి2 బి3 ఇవన్నమాట. ఓకేనా, విటమిన్ బి1 బి2 అనేవి బిలోనే మిక్చర్స్గా ఉన్నాయని చెప్పేసి విటమిన్ బి1 బి2 బి12 ఇలా కనుక్కోవడం జరిగిందన్నమాట. So the vitamins which are discovered up till now are given below with their source and the deficiency disease by the cause. అలా విటమిన్లు ఏమేమి ఉన్నాయన్నది ఇప్పుడు కింద చూద్దాం. ఫస్ట్ విటమిన్ ఏ1 ఎందులో దొరుకుతుందంటే మనకు ఫిష్ లివర్ ఆయిల్లో దొరుకుతుంది. ఫిష్ లివర్ ఆయిల్లో మనకి ఏం దొరుకుతుందండి, విటమిన్ ఏ1 అనేది దొరుకుతుంది. విటమిన్ ఏ2 కూడా ఫిష్ లివర్ ఆయిల్లో దొరుకుతుంది అన్నమాట. డిఫిషియన్సీ డిసీజ్, ఏ డిసీజ్ని తగ్గించడానికి ఇది ఉపయోగిస్తారంటే నైట్ బ్లైండ్నెస్ అంటే రే చీకటిని తగ్గించడానికి విటమిన్ ఏ1 మరియు ఏ2 వాడతారు. అలాగే విటమిన్ బి1 బి2 ఓకేనా, అలాగే ప్యాంథోథెనిక్ యాసిడ్ బి3, అలాగే విటమిన్ బిసి ఓకేనా, అలాగే ఇంకోటి నికోటినిక్ యాసిడ్ విటమిన్ బి5, పిరియోడాక్సిన్ విటమిన్ బి6 ఓకేనా. ఇవన్నీ కూడా ఎందులో దొరుకుతాయి అంటే రైస్ పాలిషింగ్లో దొరుకుతాయి. సో మనకి ఇక్కడ విటమిన్ బి1 బి2 అండ్ బి3 బిఈ అనేది రైస్ పాలిషింగ్ నుంచి, అలాగే ఈస్ట్ అంటారు బ్యాక్టీరియా, అలాగే ఎగ్ మరియు మిల్క్ సమ్ యానిమల్ ఆర్గన్స్ అంటే జంతువులను కొన్ని పార్ట్స్ నుంచి మనకి బి3 బిఈ అనేది దొరకడం జరుగుతుంది. ఇది దేనికి ఉపయోగిస్తారంటే ఈ విటమిన్ బి1 బి2 బి3 బిసి అనేది విటమిన్ బి1 అనేది బెరీకి, విటమిన్ బి2 అనేది చిరోసిస్ అండ్ కొమియల్ అపోసిటీ, అండ్ విటమిన్ బి3 అనేది చిక్ డెర్మటిస్ అండ్ ఫోలిక్ యాసిడ్ అనేది మనకి మ్యాక్రోసైక్లిక్ ఎనిమియా, ఫోలిక్ యాసిడ్స్ ప్రెగ్నెన్సీ లేడీస్ ఎక్కువ యూజ్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. ఫోలిక్ యాసిడ్ అంటే గ్రోతింగ్ ఆఫ్ బేబీ కానీ గ్రోతింగ్ ఆఫ్ బేబీకి దీన్ని ఎక్కువ యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ విటమిన్ బి12 అనేది దేనికి ఉపయోగిస్తారంటే పెర్నీసియస్ ఎనీమియాకి ఉపయోగిస్తారు. అలాగే విటమిన్ సి సిట్రస్ ఫ్రూట్స్లో దొరుకుతుంది, మనకి గ్రీన్ వెజిటేబుల్స్లో కూడా దొరుకుతుంది. ఏది విటమిన్ సి అనేది మ్యాక్సిమం అన్ని రకాల ఫ్రూట్స్లో వెజిటేబుల్స్లో మనకు ఉన్నది ఎక్కువ. మనకి విటమిన్ సి అనేది లెమన్లో లేదా ఆరెంజ్ దాంట్లో ఎక్కువ దొరుకుతుంది. దీన్ని స్కర్వీ వ్యాధి కోసం నివారణ కోసం ఉపయోగిస్తారు. అలాగే విటమిన్ డి ఫిష్ లివర్ ఆయిల్లో వచ్చేస్తే ఇది రికెట్స్ అన్నమాట. విటమిన్ డి అనేది మనకి ఇమ్యూనిటీని పెరగడానికి ఎక్కువ ఉపయోగిస్తుంది, వ్యాధి నిరోధకత తక్కువ. అలాగే విటమిన్ ఈ వీట్ జర్మ్ ఆయిల్లో దొరుకుతుంది. విటమిన్ ఈ అనేది వీట్ జర్మ్ ఆయిల్ గోధుమ ఉంటుంది కదా అందులో దొరుకుతుంది. స్టెరిలిటీ కోసం ఉపయోగిస్తారు. విటమిన్ కే సెర్లెస్ అండ్ లీఫీ టిష్యూస్ ఆకుల్లో ఉంటుంది అన్నమాట. హిమోరాగిక్ కండిషన్స్ కోసం. విటమిన్ పి గ్రేప్ ఫ్రూట్, ఆరెంజ్, లెమన్ ఎక్సెట్రా దొరుకుతుంది. విటమిన్ పి అనేది గ్రేప్స్లోనూ మరియు ఆరెంజ్ లెమన్లోనూ ఉంటుంది అన్నమాట. హిమోరాగిక్ కండిషన్స్ ఇది కూడా సేమ్ దానికోసం ఉపయోగిస్తారు. ఓకేనా. అలాగే నెక్స్ట్ ఈవెన్ టుడే విటమిన్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ ఫ్యాట్ సాల్యుబుల్. విటమిన్స్ని ఏ విధంగా క్లాసిఫై చేయాలంటే ఒకటి ఫ్యాట్ సాల్యుబుల్, ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ ఏ, డి, ఈ అండ్ కే ఇవి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. అలాగే ఇంకోటి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, ఇందులో విటమిన్ బి కాంప్లెక్స్ అండ్ సి. హవెవర్ విటమిన్ హెచ్ ఈజ్ నైదర్ ఫ్యాట్ సాల్యుబుల్ ఆర్ నాట్ వాటర్ సాల్యుబుల్. అంటే ఫ్యాట్ సాల్యుబుల్, వాటర్ సాల్యుబుల్ అని రెండు రకాలుగా విటమిన్ విభజించడం జరిగిందన్నమాట. ఓకేనా. అలాగే బయోలాజికల్ ఫంక్షన్స్ ఆఫ్ ది విటమిన్స్.
బయోలాజికల్ ఫంక్షన్స్ ఎలా ఉంటుంది అంటే నేమ్ ఆఫ్ ది విటమిన్, నేమ్ ఆఫ్ క్యూజియం, ఎంజైమ్, కోఎంజైమ్, టైప్ ఆఫ్ రియాక్షన్స్. థయామిన్ B1 అనేది థయామిన్ పైరోఫాస్ఫేట్, ఓకేనా. దాని ఎంజైమ్ ఏంటంటే పైరోఫాస్ఫేట్ నుంచి థయామిన్ అనేది ఫామ్ అవుతానే B1 విటమిన్ అంటాం. డైకార్బాక్సిలిక్ కార్బాక్సిలేషన్ ఆఫ్ ఆల్ఫా కీటో యాసిడ్స్, ఇది ఏ రియాక్షన్స్ ఇస్తుందంటే డికార్బాక్సిలేషన్ ఆఫ్ ఆల్ఫా కీటో యాసిడ్స్. అలాగే రైబోఫ్లావిన్ B2, రైబోఫ్లావిన్ ఫ్లావిన్ మోనోన్యూక్లియోటైడ్, ఫ్లావిన్ ఎడినైన్ డైన్యూక్లియోటైడ్, ఇవి దీంట్లో ఉన్న ఎంజైమ్స్ అన్నమాట. ఇది ఏ విధమైన రియాక్షన్స్ ఇస్తుందంటే ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్. ఈ విటమిన్ ఆక్సిడేషన్ మరియు రిడక్షన్ రియాక్షన్స్ ఇస్తున్నాయి. అలాగే పిరిడాక్సిన్ B6 విటమిన్ ఏమంటారండి పిరిడాక్సిన్ అంటాం. ఇది పిరిడాక్సల్ ఫాస్ఫేట్ అనే ఎంజైమ్ ద్వారా వస్తుంది. ఇది ఏ టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ అంటే డీకార్బాక్సిలేషన్ అండ్ ట్రాన్స్మిటేషన్ ఆఫ్ ఎమినో యాసిడ్, డీకార్బాక్సిలేషన్ మరియు ట్రాన్స్మిటేషన్ ఆఫ్ ఎమినో యాసిడ్స్ దానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ నికోటినామైడ్ డైఫాస్ఫోపిరిడిన్ న్యూక్లియోటైడ్ అండ్ ట్రైఫాస్ఫోపిరిడిన్ న్యూక్లియోటైడ్, ఇది నికోటినామైడ్ విటమిన్ అన్నమాట. ఇది ఏ టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఇస్తుందంటే ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్, ఆక్సిడేషన్ మరియు రిడక్షన్ రియాక్షన్స్. అలాగే ప్యాంథోథెనిక్ యాసిడ్, దీన్నే విటమిన్, దాన్ని కోఎంజైమ్ A, దీని కోఎంజైమ్ అంటే A, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎసిటైల్ గ్రూప్ ట్రాన్స్పోర్టెడ్. సో ఈ విధంగా ఫోలిక్ యాసిడ్, టెట్రాహైడ్రోఫోలిక్ యాసిడ్, ఫోలిక్ యాసిడ్ ఏమంటారండి టెట్రాహైడ్రోఫోలిక్ యాసిడ్స్ ఉంటాయి. వేరియస్ రియాక్షన్స్ ఇన్వాల్వింగ్ సింగిల్ కార్బన్ కాంపౌండ్స్, ఓకేనా. సో ఈ విధంగా విటమిన్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే ఎగ్జరోపాథోల్, విటమిన్ A1, విటమిన్ A ఆర్ రెటినోల్, ఓకేనా. ఈ మూడింటి యొక్క స్ట్రక్చర్స్ ఎలా ఉంటుంది అనేది మనకి చెప్పడం జరుగుతుంది. అంటే విటమిన్ A1, విటమిన్ A ఆర్ రెటినోల్, విటమిన్ A అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూద్దాం. విటమిన్ A ఏ విధంగా మనకు అక్కరెన్స్ ఉంటుంది అంటే దిస్ విటమిన్ అక్కర్స్ జనరల్లీ ఇన్ యానిమల్స్. విటమిన్ A దేని నుంచి పొందుతాం, దేని నుంచి మనకి దొరుకుతుంది అంటే యానిమల్స్ నుంచి దొరుకుతుంది అన్నమాట. ఇట్ మే అక్కర్స్ ఇన్ ఫ్రీ, it may occur as free or in combination with fatty acids such as palmitic acid from esters. The most important source of the vitamins are liver fish, for example COD, halibut, tuna fish. అంటే COD ఫిష్, అలాగే halibut, tuna fish, tuna చేప అంట బాగుంటుంది. అలాగే పైలోరిక్ సేక ఆఫ్ ఫిష్, రెటీనా, కార్పస్ ల్యూటెనం, లంగ్స్ అండ్ కిడ్నీలో ఇది దొరుకుతున్నాం. అదర్ సోర్స్ ఆఫ్ బటర్, బ్లడ్, మిల్క్ ఎక్సెట్రా, ఎగ్, ఓట్, అలాగే స్వీట్ పొటాటోస్ అండ్ స్వీట్ టమాటోస్, ఇందులో విటమిన్ A అనేది మనకి పుష్కలంగా దొరుకుతుందన్నమాట. ఏ సెకండ్ విటమిన్ A, విటమిన్ A2 has also been found in certain fish oils. Sea water fishes contain only vitamin A1, whereas the freshwater fishes contain A1 and A2. ఓన్లీ సీ వాటర్లో మనకి సీ వాటర్ ఫిషెస్లో మనకి ఏం దొరుకుతుందంటే ఓన్లీ విటమిన్ A మాత్రమే దొరుకుతుంది అన్నమాట. అలాగే A1 మాత్రం దొరుకుతుంది. అలాగే ఫ్రెష్ వాటర్లో పెరిగే మన చెరువుల్లో పెంచుతాయి కదా చేపలు, ఆ చెరువుల్లో పెరిగే చేపల్లో ఏమని దొరుకుతుందంటే విటమిన్ A1 మరియు A2 అనేది దొరుకుతుంది. అండ్ డిటెక్షన్ అండ్ ఎస్టిమేషన్స్, దీన్ని ఏ విధంగా ఎస్టిమేట్ చేస్తాం, ఏ విధంగా డిటెక్ట్ చేస్తాం అనేది కనుక చూస్తే ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ కలర్ రియాక్షన్స్ హ్యావ్ బీన్ ప్రపోజ్డ్ ఫర్ ద క్వాలిటేటివ్స్ అండ్ క్వాంటిటేటివ్స్ డిటర్మినేషన్ ఆఫ్ విటమిన్ A. విటమిన్ A కోసం చేస్తాం. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ క్యార్ అండ్ ప్రైస్ మెథడ్. దీన్ని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేస్తామంటే క్యార్ మరియు ప్రైస్ మెథడ్ ద్వారా విటమిన్ Aని ఐడెంటిఫికేషన్ అనేది చేస్తాం అన్నమాట. ఓకేనా. సో the appearance of blue color having maximum intensity after 10 seconds but immediately start fading shows the presence of vitamin A. ఓకేనా. ట్రైక్లోరైడ్ అనేది ఉంటుంది, 20 నుంచి 20% సొల్యూషన్ ఆఫ్ యాంటీమనీ ట్రైక్లోరైడ్ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే బ్లూ కలర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ బ్లూ కలర్ అనేది 10 నుంచి
20 సెకండ్స్లో డిసపిరెన్స్ అనేది జరుగుతుంది. అలాగని జరిగితే అందులో ఏ విటమిన్ ఉంది అని చెప్పవచ్చు అన్నమాట. ద కలర్ ఈజ్ మెజర్డ్ ఇన్ ఏ క్యాలోరీమీటర్. ఓకేనా, కలర్ మోర్ ఓవర్ మోర్టన్ అనే అతను 1938లో ఏం అబ్జర్వ్ చేశాడే అంటే విటమిన్ ఏ అనేది సొల్యూషన్ ఎయిదర్ ఇన్ cyclohexanol, ethyl or isopropyl alcohol gives an absorption band in the ultraviolet. విటమిన్ ఏ అనేది మనకి ఈ సొల్యూషన్లో కనుక తీసుకుంటే ఎందులోనూ సైక్లోహెక్సాన్లో కానీ ఇథైల్లో కానీ ఐసోప్రోపైల్ ఆల్కహాల్ తీసుకుంటే అది యూవీ బ్యాండ్ అబ్జర్వ్ చేస్తుంది అని చెప్పాడు. ఎంత అంటే యూవీ బ్యాండ్ అబ్జర్వేషన్ ఎంత అంటే రీజియన్ 325 to 328, 325 నుంచి 328 దగ్గర అది అబ్జర్వ్ చేస్తుందని చెప్పాను. అందులో ఏముంటుంది, కాంజుగేషన్ అనేది ఉంటుంది అన్నమాట. దిస్ కంటిన్యూస్ ఫిజికల్ మెథడ్ ఫర్ ద క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ డెటర్మినేషన్ ఆఫ్ విటమిన్ ఏ. ఇది మనకి విటమిన్ ఏని కనుగొనడానికి మనకు ఉపయోగపడుతుంది. ఐసోలేషన్ ఆఫ్ విటమిన్ ఏ. ద మెటీరియల్ ఈజ్ హైడ్రోలైజ్డ్ విత్ పొటాషియం hydroxide in presence of hydroquinone and the vitamin is isolated from the unsaponified fractions by either of the three methods. అవి ఏంటి అంటే ఫ్రాక్షనల్ క్రిస్టలైజేషన్. దీన్ని ఏ విధంగా ఐసోలేట్ చేస్తాం అంటే మనకు రా మెటీరియల్ నుంచి దీన్ని ఏ విధంగా విభజిస్తాం అనేది కనుక చూస్తే ఏ విధంగా చేస్తాం, ఫ్రాక్షన్ డిస్టిలేషన్. డిస్టిలేషన్ అంటే మనకి చూసారు కదా, కింద హీట్ చేసి దాన్ని టెంపరేచర్ ఆధారంగా బయటపడతాం, దాన్ని ఫ్రాక్షనల్ డిస్టిలేషన్. అలాగే క్రోమటోగ్రఫీ అబ్జర్ప్షన్. క్రోమటోగ్రఫీ అంటే ప్యూరిఫికేషన్ అండ్ సెపరేషన్. అలాగే ఇంకోటి మాలిక్యులర్ డిస్టిలేషన్, వ్యాక్యూమ్ డిస్టిలేషన్ ద్వారా కూడా దీన్ని ఐడెంటిఫికేషన్ అంటే సెపరేషన్ అనేది చేయొచ్చు. ఫ్రాక్షనల్ డిస్టిలేషన్. కాన్స్టిట్యూషన్. విటమిన్ ఏ ఏం కలిగి ఉంటుందంటే ద విటమిన్ ఏ మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ విటమిన్ ఏ vitamin A molecular formula is C20 H30O. C30 H30 C20 H30O. ఇది విటమిన్ ఏ. ఓకేనా. ద ఫార్మేషన్ ఆఫ్ ఎస్టర్స్ షోస్ ద నేచర్ ఆఫ్ ఆక్సిజన్ యాజ్ ఆల్కహాల్. ఇక్కడ ఉన్న ఓ అనేది ఆల్కహాలిక్ నేచర్ అంటే ఉంటుందన్నమాట. మోర్ ఎవర్ ఆక్సిడేషన్ ఆఫ్ విటమిన్ గివ్స్ ఏ ఆల్డిహైడ్ ఇండికేటింగ్ దట్ ద ఆల్కహాల్ ఈస్ ప్రైమరీ వన్. ఇది దీని కనుక ఆక్సిడేషన్ కనుక చేస్తే ఆల్డిహైడ్ అనేది ఇస్తుంది విటమిన్ ఏ. ఆల్డిహైడ్ ఇస్తుంది కాబట్టి అక్కడ ప్రైమరీ ఆల్కహాల్ అనేది తెలుస్తుంది అన్నమాట. అలాగే ఆన్ కెటలైటిక్ రిడక్షన్స్ రెటినాల్ అబ్జర్వ్స్ 5 molecules of hydrogen forming phenyl hydrogenol. So the molecular formula of the parent compound will be C20H40. అంటే ఇది మనకి 5 హైడ్రోజన్స్ ని అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి దీనికి పేరెంట్ మాలిక్యూల్ C20H40 ఉంటుందని చెప్పేసి అనుకున్నాను. సో ఇది జనరల్ మాలిక్యులర్ ఫార్ములా CnH2n ని ఫాలో అవుతుంది. సో ఓజనాలిసిస్ ఆఫ్ విటమిన్ ఏ ప్రొడ్యూసెస్ 1 molecule of gyronic acid per molecule of the vitamin and so 1 beta iodine molecules may be present in the vitamin. Since beta iodine also gives gyronic acid on oxidation. అంటే బీటా అయోనిన్ అన్ని ఆక్సిడేషన్ కనుక చేస్తే ఏమొస్తుందండి, ఓజనాలిసిస్ జిరోనిక్ యాసిడ్స్ అనేది వస్తుందన్నమాట. దాన్ని బట్టి బీటా అయోనిన్ అంటే ఇందులో కీటోన్ అనేది ఉంటుంది. ఓకేనా, కాంజుగేటెడ్ కీటోన్ ఒకటి ఉంటుంది అని తెలుస్తుంది అన్నమాట. ఓకేనా. సో దాని ఫార్ములా అనేది ఎలా ఉంటుంది అంటే
జెరురిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా విటమిన్స్ కనుక మనం తీసుకుంటే ఈ విటమిన్ ఏ యొక్క స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆక్సిడేషన్ ఆఫ్ రెటినాల్ విచ్ ఆల్కలీన్ KMnO4 తోటి ఆక్సిడేషన్ కనుక చేస్తే ఈల్డ్స్ 2 molecules of ఎసిటిక్ యాసిడ్ per molecule of the vitamin indicating the presence of 2 CCH3 గ్రూప్స్ ఉంటుందని మనకు తెలుస్తుంది. ఓకేనా. సో దీని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో ఓకేనా నెక్స్ట్ క్లాస్ విటమిన్ ఏ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.